సో ఇది నిజంగా. అలాగే సోమశేఖర్ గారు, మీరు ఇంతకు ముందు నరేంద్ర గారు మనకి ఢిల్లీ నుంచి మాట్లాడిన ఆ లిస్టులో మీరు చూస్తే 1,95,000 మంది కుటుంబ హత్యలు అయితే 75% మంది అందులో మేలే, అబ్బాయిలే ఉన్నారు అనేది కనబడుతుంది కదా. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ గీతానాయుడు గారు అన్నట్టుగా మహిళల మీద భయంకరమైన దాడులు జరిగినాయి, జరుగుతున్నాయి. అతి చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు, మనం నిర్భయ ఘటన దగ్గర నుంచి ఇక ఈ నిర్భయానో దిశానో ఇలాంటివి ప్రధాన అంశాలుగా మారినాయి, కానీ తెలియకుండా జరిగేవి అనేకం ఉన్నాయి. దాని గురించి మాట్లాడడానికి దాని చట్టాలు, దాని పోలీసింగు, దాని వ్యవస్థలు ఉన్నాయి. దానిని మనం కాదనడం లేదు. నేను మాట్లాడుతుంది ఈ ప్యారలల్గా జరుగుతున్న వ్యవస్థల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం, వినిపించాల్సిన వాయిస్లు రావాలి. ఈ నేపథ్యంలో మాట్లాడదాం. గీతానాయుడు గారు, ఇక్కడ మహిళల మీద జరగట్లేదు అనేది ఉద్దేశం కాదు. 75% మరి మగవాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఉమెన్ రైట్స్ కమిషన్ ఉన్నట్లుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఉమెన్ రైట్స్ కమిషన్ ఉంది, లేదంటే డాగ్ సొసైటీసు, పెట్ యానిమల్ సొసైటీస్ ఇన్నున్నాయి. మరి మేల్ యానిమల్స్ సారీ మగవాళ్ళ కోసం సొసైటీలు, మగవాళ్ళ కోసం మెన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ రావాల్సిన అవసరం ఏమన్నా కనబడుతుందా? సిచ్యువేషన్ ఏమైనా సీరియస్ గా అవుతుందా అని నాకు అనిపిస్తుంది. మనమే మాట్లాడదామండి, మెన్స్ కి కూడా లేడీస్ మేము మాట్లాడడం సపోర్ట్ చేస్తాం అలాంటి విషయాలు, అలాంటి కేసెస్ వస్తే కనుక. కానీ రేర్ కేసెస్ ఉంటాయండి, ఇవి చాలా వరకు రేర్ కేసెస్ ఉంటాయి. ఒక 10 అమ్మాయిలకి. అయ్యో రేర్ కాదండి. ఇప్పుడు NCRB రిపోర్ట్ ప్రకారం నరేంద్ర సార్ చెప్పినట్టు, ఆయన ప్రొఫెసర్ కూడా, ఆయనకి దాని ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎంతండి 445 మంది సూసైడ్ చేసుకున్నారు. అలాగే 785 లక్షకు పైగానే మరణాలు ఉన్నాయి.